తీసిరా 2 సైడ్లు బీప్ సౌండ్ వస్తుందా? వస్తుంది సార్, ఓపెన్ చేసిన. ఐసీని బీకేసేయండి. ఐసీని కాదు, కెపాసిటర్ తీయండి. ఏదైతే బీప్ సౌండ్ వస్తుందో ఆ కెపాసిటర్ తీయండి. ఇప్పుడైతే కాదు, ఒక్క 10 నిమిషాలు సార్. ఇప్పుడు ఇక్కడ బిఎస్ఎన్ లైన్ ఇది బీప్ సౌండ్ వస్తుంది. సౌండ్ 2 సైడ్లు కెపాసిటర్ 2 సైడ్ వస్తుందా? 2 సైడ్ వస్తుంది. కనెక్టర్ కట్ చూడండి, డిస్ప్లే కనెక్టర్. ఒక్క నిమిషం. కనెక్టర్ దగ్గర చూసారా? ఒక్క నిమిషం సార్, ఇప్పుడు పెడుతున్నా. మూడా అది కూడా షార్ట్ వస్తుందా? ఆ కెపాసిటర్ తీసేయండి, విఎస్ఎన్ఎల్ కెపాసిటర్ తీసేయండి, అయిపోతుంది ఫోన్. లేదు సార్, ఇక్కడ ఇక కెపాసిటర్ పీకేసిన. కెపాసిటర్ పీకేసినా బీప్ సౌండ్ వస్తుందా? ఎక్కడ ఏ కెపాసిటర్ పీకేసిన? ఈ మధ్యలో కెపాసిటర్ ఉంది కదా, అది కాదు, ఇంకో పక్కన కెపాసిటర్ చూడు. తర్వాత రిజిస్టర్ ఉంది. రిజిస్టర్ ఓకే. ఈ మధ్య పక్కన ఉన్న కెపాసిటర్ వీకు, పెద్ద కెపాసిటర్. పెద్ద కెపాసిటర్ అది కూడా వీకే. ఓకే, పీకేసినవా? పీకేసిన. ఇప్పుడు ఫోన్ ఆన్ చేయి. బీప్ ఉందా, పోయిందా? బీప్ పోయింది. ఇప్పుడు ఫోన్ ఆన్ చేయి, డిస్ప్లేలో పెట్టి. ఓకే, డన్. అయిపోయిందా? మామూలుగా అయిపోలేదు సార్, ఇది చాలా చాలా బాగుంది. అమ్మతోడు అయిపోయినావా? మీ ఫేస్ పెట్టు, ఖచ్చితంగా అసలు మామూలుగా కాలేదు. ఫేస్ పెట్టు ఒకసారి. సార్ ఫేస్ ఏది? బిఎస్ఎన్ కి నాకు రాదా అది అని ఉండే. కొత్త నుంచి పిచ్చోడు అయిపోయినావా? మార్నింగ్ నుంచి చేస్తాను సార్ అది, దాన్ని అయితే పొద్దున చేస్తున్నావా? నాకు తెలియదు అసలు. బిఎస్ఎన్ కు అది బిఎస్ఎన్ అంటే ఏంటంటే నెగిటివ్ అది ఎర్త్ అయిపోయి కావచ్చు అనుకుంటున్నా నేను. పొద్దున చేస్తున్నావా? ఫోన్ ఆన్ చేయి ఒకసారి, మొత్తం మా కేరళ పిల్లాడు సార్, కేరళ వర్కర్, మనకి ట్రైనింగ్ అయ్యొచ్చిండు. ఎక్కడ ట్రైనింగ్ క్లియర్ చెప్పు. మలయాళం. Where you did your training? Kerala. What is the institute name? Magnus. Okay. They only provide, their knowledge is not good that much. I have already tested there. Many of the students. వాడు అది సీరియస్ గా నాకు అదే ప్రాబ్లం అంటుండు. సీరియస్ గా నాకు అదే ప్రాబ్లం కరెక్ట్ లేదని అంటుండు సార్. తెలుగులో టీచర్ ని నమ్ముకున్నాడు బాగుపడతాడు. తెలుగులో ఏ ఇన్స్టిట్యూట్ పడతాడు, ఇన్స్టిట్యూట్ పోయినంటే వాడు లాస్ అవుతాడు. పొద్దు నుంచి కూర్చుర్రా? అమ్మతో సార్ మామూలు గాలి అసలు. మేము పరిశాన్ అయితే నాకు అనిపించింది, మీరు ఇట్లా షార్ట్ అవుతుంది అనగానే నేను
సార్ నేను గ్రాఫిక్ చేంజ్ చేసిన, ఉమ్. సిబి మొత్తం గ్లూ కట్ చేసిన, టీవీ చేసిరా? టీవీ లైట్ రిపేర్ చేసిరా? సార్ సిబి మొత్తం గ్లూ కట్ చేసిన చుట్టూ. రివోల్వ్ చేసిరా? ఇంకా నయ్యం అది ముట్టుకోలే. అది కూడా ముట్టుకుంది ఇక. ఆ, చూడు మావాడిని సంతోషం కాదు ఇప్పుడు. ఉమ్. ఏంటిది? మావాడి సంతోషం లేదు అంటున్నా ఇప్పుడు. అది చిన్న ప్రాబ్లం అది. అవునవును, చాలా టర్బో షూటింగ్ ఇది. ట్రబుల్ షూటింగ్ ఎట్లుంది? వీడియో కాల్ లో మనం ఆన్ చేస్తున్నాం, వీడియో కాల్ లో సర్వీస్ ఇస్తున్నాం స్టూడెంట్స్ కి సక్సెస్ అవ్వడానికి అవునా, వీడియో కాల్ లో. అవునవును. నేను కూడా ఇంతకుముందు నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా ఉమ్. చాలా అడిగిన, వీడియో ఉమ్. పెట్టిన వీడియో చూడు అన్నాడు, కానీ నాకు కరెక్ట్ రెస్పాండ్ కాలేదు. ఆ ఎవరికి టైంలో ఫోన్ మళ్ళీ మీరు చేసినావు? ఏ ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసినావు నువ్వు? ఇన్స్టిట్యూట్ పేరు ఎందుకు సార్? ఇక చెప్పండి, పర్లేదు. ఏమైతుంది, వచ్చేటోళ్ళు వాళ్ళంటే వీళ్ళు తెలుసుకుంటారు కదా. ఇన్స్టిట్యూట్ పేరు వద్దు కానీ పెద్దదే ఇన్స్టిట్యూట్ అదైతే. ఆ. ఏమన్నాడు? పెట్టారు సార్. ఏమన్నాడు? ఏమనలే, నేను ఒక వీడియో పెట్టా కదా, వీడియో చూడు అన్నాడు అంతే. సార్ నాకు ఇది ప్రాబ్లం, ఇక్కడ ఇది ఇంత వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయాలి సార్, ఒక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నా. ఉమ్. లేదు వీడియో చూస్తలేవు, నువ్వు వీడియో చూస్తే నీకు అర్థమవుతుందంటే, నేను ఆ వీడియో చూసినా కూడా ఇది పర్పస్ ఉంటుంది, బట్ ప్రాబ్లం అనేసి చెప్పలేదు. ఇట్లా మీరు చెప్పినట్టు ఇది వోల్టేజ్ డీప్ సౌండ్ వస్తుంది అంటే అది షార్ట్ అయింది అక్కడ అని చెప్పేసి. 2000 అకౌంట్ లో పడ్డా ఇప్పుడు? సార్ 2000 అకౌంట్ లో పడ్డటలా? 2000 కాదు కానీ పర్లేదు, ఒక 700 మనగానే డిస్ప్లే చేసినాం. ఒక 1500 తీసుకోవచ్చు ఆ ప్రాబ్లం కి, తక్కువ తీసుకుంటారు మీరు. అవును, లేదు 700 తీసుకున్నా సార్ రీజనబుల్. డిస్ప్లే ప్రాబ్లం కస్టమర్ చేస్తారా, టెక్నీషియన్ చేస్తారా మీరు? లేదు టెక్నీషియనే, కస్టమర్ ఇంకా కస్టమర్కే. కొత్త నుంచి కూర్స్తారా నా దగ్గర ఒక ప్రాబ్లం కోసము? ఇక చూడండి సార్, మదర్ బోర్డ్ ముంగడికి వేసుకున్నా, ఆ, అది అయిపోయి ఇది ఒకటి 9 పవర్ సార్. ఇక్కడ విపిహెచ్ మన ఏపీడి విపిడి ప్రాబ్లం అంటారు కదా, ఆ, ఇది ఇది ఇక్కడ ఒకటి ఐసీ ఉంటుంది, ఏపీడి విపిడి ఐసీ అని. ఉమ్, ఇది ఫస్ట్ రీబాల్ చేసిన ఆన్ అయింది, కొద్దిసేపు నడిచింది, ఒక రోజు నడిచి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఉమ్, ఇక్కడ మనకు 3.7 నుంచి 1.8 కు వోల్టేజ్ రావాలి, 1.2 వోల్టేజ్ రావాలి, ఉమ్, వస్తలేదు. అది బైపాస్ చేద్దామని 1.2 రిజిస్టర్ చెక్ చేస్తున్నా పాత ఉమ్, ఫోటో నుంచి. ఉమ్. ఇంకేమైనా ట్రిక్ సార్? నేను చెప్తా, రేపు చెప్తా టెక్నిక్. అయిపోతుంది, హాఫ్ అన్ కూడా అయిపోతుంది, రేపు చెప్తా టెక్నిక్ అది. ఓకే, అర్థమైంది సార్ నేను అడిగింది ఈ ప్రాబ్లం. అర్థమైంది. రేపు చెప్తాను. నేను చాలా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్. అవును, నేను ఇంత 1.2 వేస్తే సెట్ అయ్యేది. ఈ పాత బోర్డుల నుంచి 1.2 రిజిస్టర్ ఎత్తుకాలంటే అది గగనం అవుతాను సార్. ఇది ఒకటి చూస్తున్నా. మన శివ గారు ఏమంటున్నారు? శివ గారు శివన్న ఫోన్ అదే శివన్న కూడా కొంచెం ప్రాబ్లం చెప్పిన దానికి, మన ఒక లైన్ కు మనకు వీడియో వీడియో వస్తుందా? శివన్న కూడా లైట్ గా చెప్పింది కానీ మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పింది క్లియర్ కట్ గా ఖచ్చితంగా అర్థమైతుంది 100%. ఇప్పుడు వేరే ఏ బోర్డు వచ్చినా కూడా 90% చేయగలుగుతా. ఎక్కడ ఎంత ఉంటే వస్తుంది, ఎక్కడ గ్రౌండ్ అవుతాను ఏందని అర్థమైంది. మైండ్ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది ఫోన్ ఆన్ అయితే? ఇక అసలు మామూలుగా లేదు, ఇక చాలా బాగుంది సార్. మైండ్ మొత్తము బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ కాదు సార్, అది ఆపే పొద్దున్న కొట్టుకున్నా అప్పుడు కస్టమర్స్ అందరూ ఇలా కొట్టి రాత్రి కూర్చున్నాను. ఇంకొక అర్థం అయితే కావచ్చు అనుకున్నా, ఒక విత్ ఇన్ సెకండ్ అయిపోయింది. ఎన్ని సెకండ్ సొల్యూషన్ వచ్చింది మీకు? విత్ ఇన్ సెకండ్స్ అంతే. నీకు ఏ మొబైల్ ఫోన్ ప్రాబ్లం ఉన్నా అది ఆన్ అయిన దగ్గర నుంచి వెళ్ళాడు నువ్వు టెక్నీషియన్ అయితే. అవును, అర్థమవుతుందా? మనకి వర్క్ అన్నమాట. నువ్వు ఇన్స్టిట్యూట్ లో పోయి 1 month నేర్చుకున్నాడు ఎవడు బాగుపడాడు? ఈ రోజు చెప్తున్నా నేను. అదే సార్, 1 month లో నేర్చుకొని ఎంత ట్రై చేస్తాడో వాడంత ఫెయిల్ అయ్యి కూర్చుంటాడు బయట. అవును, దీని మీద గ్రిప్ సార్ అంతా అర్థమవుతుంది కానీ చిన్న ట్రిక్స్ వల్ల, చిన్న మిస్టేక్ వల్ల మిస్ అయిపోతుంది. ఆ మిస్టేక్ అది చెప్పడం లేదు సార్ మీరు చెప్పినట్టు.
ఇప్పుడు ఇవన్నీ నాకు అర్థమవుతుంది. ఇది ఇట్లా చేస్తే ఇది పోతే అర్థమవుతుంది కానీ ఎక్కడో మిస్టేక్ చేస్తారు వాడే మిస్టేక్ చేసినాం మిస్టేక్స్ ఎడిట్ లో. మీకు చెప్పారు సార్. మిస్టేక్స్ ఇప్పుడు మనం ఏ అని రాసినప్పుడు మనం ఎన్నిసార్లు రాస్తాం? కొన్ని వేలు వందల సార్లు రాస్తాము. అవునా? అవును. ఈ మొబైల్ ఫీల్డ్ లో ఏంటంటే అట్లా రాయడం గీయడం ఏమి ఉండదు. ఆ. అర్థమైందా? ఇంకేనా ట్రిక్ ఇప్పుడు చేసిపో మళ్ళీ రేపు మళ్ళీ సండే మనం వర్క్ ఫుల్ బిజీ. రేపు సండేనా? మండే రేపు మండే ఇవాళ సండే ఓకే ఓకే. చూడండి డేస్ కూడా గుర్తులేవు మనకి. బిజీలా. ఉమ్. ఇది ఒకటి ఎప్పుడైనా ఇది ఒకటి చేసుకొని పోతుంది. ఇది కూడా చాలా రోజులు ఉంటుంది ఫోన్ నా దగ్గర. ఉమ్. చేద్దాం అది కూడా చేద్దాము. అన్ని చేద్దాము. కొంచెం మెల్లమెల్లగా ఒక రోజుకి ఒక ఫోన్ 2 ఫోన్ 3 ఫోన్ సపోర్ట్ తీసుకోండి. ఓకేనా? షాప్ లో మీరు ఓకే. చేయలేని మొబైల్ ఫోన్స్ ఏది వచ్చినా కానీ నాకు వీడియో పెట్టేసేయండి. సరే. అర్థమవుతుందా? షాప్ లో మీకు ఏ మొబైల్ ఫోన్ వచ్చినా నాకు వీడియో పెట్టేసేయండి. మన కోర్స్ 1 ఇయర్ సార్. చెప్పేదినండి, మన కోర్స్ 1 ఇయర్. అవును. అవునా కదా? ఒక రోజు కాదు 2 రోజులు కాదు. మీరు హై అమౌంట్ కట్టిరు. 1 ఇయర్ కోర్సు. ఒక 2 మంత్స్ 1 ఆ, మంత్ సబ్జెక్ట్ చెప్పుకుంటాం. ఒక 20 డేస్ 15 డేస్ మనం రెస్ట్ తీసుకుంటాం. మళ్ళా క్లాసులు స్టార్ట్ అయితాయి. మళ్ళా కొంచెం అటు ఇటు రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ లైఫ్ లాంగ్ నాతోని ట్రావెల్ చేస్తే ఎంత సింపుల్‌గా ఉంది. అవును. సింపుల్‌గా ఉంటది. అర్థమైందా? రోజుకి ఒక 10 ఫోన్లు 2 ఫోన్లు వచ్చినప్పుడు మీరు నేను సపోర్ట్ ఇస్తూ ఉంటా. డైరెక్ట్ నాకు వీడియో కాల్ చేయండి. లేకంటే నాకు వీడియో పెడితే ఫ్రీ అయినప్పుడు నేనే చేస్తాను. అవును సార్. అలా. థ్యాంక్ యూ హ్మ్. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.